హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు భారీ శుభవార్తనే చెప్పుకోవాలి. ఇక వీరందరికీ కూడా 4 ఎకరాలు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం. రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో మహిళలను అభివృద్ధి పథకంలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశారు. ఆ తర్వాత 500కే గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించారు. అలాగే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని గతంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం మరో కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. మహిళా వనులే లక్ష్యంగా ఇప్పటికే పలు పథకాలు ప్రారంభించింది. తాజాగా వారికి 4 ఎకరాల భూములు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు కోసం మహిళా సంఘాలకు 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధికారతను ప్రోత్సహించే విధంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. నూతన విధానంలో మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాకుండా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 4000 మెగావాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. అయితే ఇందులో 1000 మెగావాట్లకు వరకు మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి చేయించనుంది ప్రభుత్వం. ఈ పథకం మహిళలకు ఆర్థిక స్వావలంబనను సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే దాదాపు 3 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో 10% మహిళా సంఘాలు భరించనున్నాయి. మిగిలిన 90% బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో ఇస్తారని ప్రభుత్వం తెలిపింది. మహిళా సంఘాలు రుణాల చెల్లింపులో 99% వరకు గుడ్ ట్రాక్ రికార్డులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. ఇవి ఈ నెల 11 వరకు నడుస్తాయని ఆర్టీసీ పేర్కొంది. అయితే స్పెషల్ బస్సుల్లో 50% ఛార్జీలు పెంచినట్లు తెలంగాణ ఆర్టీసీ స్పష్టం చేసింది. వెంటనే కూడా మీరు కూడా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ యొక్క పథకాన్ని అనేది కూడా మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. ఇక మరిన్ని అప్డేట్లు అనేది కూడా వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలను కూడా మహిళలకే కేటాయిస్తుంది. మరిన్ని పథకాలను కూడా త్వరలోనే మహిళలకు ఇవ్వబోతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, మహిళలకు, విద్యార్థులకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంటనే కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.